అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పాన్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం పదవి పోయినా కూడా అహంకారం మాత్రం జర్రంత కూడా తగ్గలేదు గీ జగనాలకు ఏం చేసిండు రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టిండు రావణ కాష్టం చేసి పెట్టిండు అంతకుమించి ఆయన వేసిందేమన్నా ఉన్నదా ఇక గసొంటి పదవి ఉంటే ఎంత లేకపోతే ఎంత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే మంచిగుంటుంది అయ్యో అసెంబ్లీకి వచ్చింది లేకపాయే జనాల బాధల గురించి మాట్లాడింది లేకపాయే గసొంటి నాయకులకు పదవులు ఎందుకు చెప్పుండ్రి అని చెప్పి మస్తుగా గరమైండులా సిపిఐ నేత నారాయణ ఇక ఇందాం పాన్రి మరి లేకపోతే ఏంది జగ్గులు నీకుగా ఎమ్మెల్యే పదవి కూడా ఎందుకు ఎమ్మటనే రాజీనామా చెయ్యు అని చెప్పి మొత్తానికైతే డిమాండ్ చేసిండు గమాండిగా సిపిఐ నేత నారాయణ అహంకారంతో జగ్గులు అసెంబ్లీకి ఓతలేడు అని చెప్పి ఇక కరాఖండిగా ముక్కుసూటిగా చెప్పుకొచ్చిండు చూడుండ్రి నారాయణ జనాలకు అందుబాటులో లేని జగ్గులు పదవి ఎందుకు అందులో ఎందుకు కొనసాగుడు ఇక రాజీనామా చేసి ఇంట్లో వండుకుంటే సరిపోతుంది కదా జనాల కాడికి వచ్చింది లేదు సమస్యల గురించి చెప్పింది లేదు పేరుకు పెత్తనమా పేరుకి ఎమ్మెల్యే గాని ఎందుకు జగనాలు నీ సక్కదనం పాడుగాను పోయిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఏం చేసినావు ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తావు ఇక ఊకో నువ్వు ఏం చేసుడద్దు సాలించయ్యా నీ సక్కదనాల పదవులు అని చెప్పి ఇక రాజీనామా చేయని గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు అసెంబ్లీ వెళ్ళావు ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్లాడతారు చూడు నాకు ఆ చాక్లెటే కావాలి నాకు ఈ బిస్కెటే కావాలి అది చిన్నపిల్లల మనసు ఎందుకు అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి అసెంబ్లీ ఫైట్ చేయకుండా బైకాట్ చేస్తున్నాడు నువ్వు ఎన్నికైన తర్వాత ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్టసభలకు పోవాల్సిందే అది వినిపించాల్సిందే లేకుంటే ప్రజలు మోసం చేసి అవుతుంది కదా కాబట్టి నీ వాగుడేదో ఊరి నుంచి వచ్చేది కాదు అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి లేకపోతే రిజైన్ చేసి బయటికి రండి అంతేగాని ఆడ జీతాలు తీసుకొని జోబు చేసుకొని నేను ఆడికి పోనేసి అంటే ఇది వైరాగ్యం సరే నోరు బారేసుకోవడం బూతులు తిట్టడం టీలు తిట్టడం వాళ్ళు అది కరెక్ట్ కాదు దాన్ని ఆన్సర్ పెట్టాల్సిందే మరి లేకపోతే ఎందులా అసెంబ్లీకి అచ్చుడే లేకపాయే అహంకారం ఇంతెత్తునున్నది జనాలు ఎంత బుద్ధి చెప్పినా కొంచెమన్నా బుద్ధి లేకుండా పోయినట్టుంది ఈ జగ్గులకి మరి పంకపాటి ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చెయ్యాలా చాక్లెట్ల కోసం చిన్నపిల్లలు కొట్టుకున్నట్లు జగ్గులు చేష్టలున్నాయి ఇక జగ్గులు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయలేడా అని చెప్పి దండిగా ప్రశ్నించిండులా ఇక ప్రజాధనాన్ని దోసుకున్నోళ్ళు అందరు కూడా ఇంకా బయట తిరుగుతున్నారు అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పెద్దరెడ్డిని అరెస్ట్ చేయాలా రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు అందరు నిడిసబెట్టకుండా జైలుకు పంపాలని చెప్పుకొచ్చిండు చూడుండ్రి జనాల మాట కూడా గిదే ఉన్నది మరి గాలిపంక పాటోళ్ళంటేనే అగ్గి మీద గుగ్గిలమైతుండ్రు ఏపీ పబ్లిక్ వెనకట ఎట్లుండే రోజులు ఎట్లయితున్నాయి ఇయాల అవ్వయ్య అంటే జర్రంతన్నా కనికరం లేకుండా పోతున్నది పెంచి పెద్ద చేసి సదిపిచ్చి మంచిగా ఆస్తులు పాస్తులు తీసుకొచ్చి ఒక ఇంటోళ్ళని చేసి మంచిగా స్థిరవంచినాక ఇక అవ్వయ్యకు బుక్కెడు బువ్వ పెట్టేందుకు కూడా ఎడుతున్నారులా ఇక ఉంటదిగా ఓ పాట కొడుకులున్నరని బిడ్డలున్నరని మురువబోకే మనసా నువ్వు మురువబోకే మనసా ఆ ఇచ్చిన దేవుడు తీసుకపోంగా కొడుకులు రారంట నీతో బిడ్డలు రారంట గట్లనే ఉన్నది మరి కథ వాళ్ళ కోసం ఎంత చేసినా కూడా కనీసం బువ్వ పెట్టేందుకు ఆస్తులలో వాటాలు అంటుర్రట గాని ఇక తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ పెడతా అంటే మాకు అద్దు అంటుర్రట ఇక ఏడైందో గీ ముచ్చట చూసేద్దాం పాన్రి బంధాలు ఎటు పోతున్నాయో తెలుతలేదు చూడుండ్రి ఇక కనిపెంచినోళ్ళ నిడిసబెట్టి ఆస్తి కావాలని దూరం పెడుతుండట అవ్వయ్యను కన్న తల్లిదండ్రి ఆవేదన మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయనే చెప్పాలా పేగుబంధం పెనేసుకుంటే కొడుకులు కసాయి లెక్క మారుతున్నారులా ఇగో గీ వృద్ధ దంపతులకు 2 కొడుకులట పెద్ద కొడుకు పౌల్ట్రీ పంప్ నడిపిస్తుండట చిన్న కొడుకు ఏదో వ్యాపారం చేస్తాడట ఇద్దరు కూడా మంచిగానే పైసలు పలుకుబడి సంపాదించుకొని మంచిగానే ఉంటుండ్రట ఇక వాళ్ళకు పుట్టిన పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తాండ్రట ఇక ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేసి జీవితంలో మంచిగా బతికేటట్లు చేస్తే కన్న తల్లిదండ్రులను గా కొడుకులు అస్సలు పట్టించుకుంటలేదని చెప్పి మెదకు కలెక్టరేట్ల నిర్వహించే ప్రజావాణిలా కలెక్టర్కు ఫిర్యాదు చేసిర్రు కొడుకుల మీద గీ తల్లిదండ్రి కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెలకు 5 లక్షల ఆదాయం ఉంది వాళ్ళకు మన్మలకు 3 ఇండ్లు ఉన్నాయి హైదరాబాద్లో పెద్ద కొడుకు 3 కార్లు ఉన్నాయి చిన్న కొడుకు కారు ఉన్నది చిన్న కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే
పాపం ఎంత బాధనిపిస్తే గక్కడి దాకా అత్తరు చెప్పుండ్రి. కనిపెంచి అన్ని తీసుకొచ్చి పెట్టినోళ్లకు బుక్కెడు బువ్వ పెట్టుకునేందుకు ఏడుపత్తుందంటే గిల్లని ఏమనాలా. ఇక గీ ముచ్చట మెదకు జిల్లా వెల్దుర్తి మండలము ఉప్పులింగాపూర్ ఊరికి చెందిన దేశికొండయ్య శివలచ్చిమమ్మ వృద్ధ దంపతులు కొడుకులు అన్నం పెడతలేదని చెప్పి ప్రజావాణిల జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు ఫిర్యాదు చేసిండ్రు. హాస్పిటల్ పోవాలంటే నేను జీతగా తోలుకపోమ్మంటే నేను జీతగా అన్నాడు. నేను శన కొడుకునే తోలుకపోమ్మంటే ఆయన ఇడు ఉన్నాడు. ఉన్నాయన తోలుకపోమ్మన్నాడు. ఆయనకి ఆట ఎత్తుంది. ఇక ఆట తోలుకపోయి తోలుకొచ్చింది. రాత్రి విషమంలో పడితే కాలు తీసుకొని పోయిన మీద చల్లారు. ఉన్న 6 ఎకరాల పొలాన్ని ఇద్దరు కొడుకులు బాగు చేసుకుంటున్నారట. ఇయగాల పేరు మీదికి వేస్తే ఆలన పాలన చూస్తారని కన్నీటి పర్యంతమైతుండ్రు చూడుండ్రి. ఇక మరి పొలం ఇత్తనే చూసుకుంటారట, లేకపోతే ముద్ద కూడా పెట్టారట సకదనాల కొడుకులు. ఇక పానం మంచిగా లేక ఏదన్నా బాధ వచ్చినప్పుడు మందుల కోసం ఉన్న 10 తులాల బంగారంలో 8 తులాలు అమ్మినట్టు చెప్పుకొచ్చిండ్రులా. పానం మంచిగా లేక సతమతం అవుతున్న గీ వృద్ధ దంపతుల ఆలనా పాలన యూసేటోళ్ళు లేక ఇక ఎదుర్కొంటున్న ఇబ్బందుల ముచ్చట చెప్పనవసరం లేదు. ముచ్చట తెలుసుకొని స్పందించిన జిల్లా కలెక్టర్ రావులు ఇక తూప్రాన్ ఆర్డీఓకు వృద్ధ దంపతుల సమస్య పరిష్కరించాలని కోరిండు చూడుండ్రి. ఎసొంటి రోజులు వచ్చినాయుల్లా షవ్వా గింత అన్నాల మానుల్లా ఇయ్యాలగాకపోతే రేపు కడతారు, కాయిదం రాపించుకోవాలా, నలుగురిని పిలిపియాలా, కచిరికాడ కూర్చొని నా అప్పు కట్టలేరు ఏంది కథ అని చెప్పించుకోవాలా. గంతేగాని 10 మందిని ఇంట్లకు దోలి వాళ్ళ మీద దాడి చేపించి అప్పు కట్టలేదని ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రట చూడుండ్రి. ఇంకా నానా మాటలు మాట్లాడుకుంటా ఇక ఇంటామె మీద కూడా దాడి చేసిండ్రట. ఇక ఈ ముచ్చట ఖమ్మం జిల్లా కాడ అయింది. ఇక చూసేద్దాం పాన్రి. అప్పు కట్టలేదని ఎంత తాగానికి పాల్పడ్డారు చూడుండ్రి. ఖమ్మంలా దారుణం జరిగిందనే చెప్పాలా. అప్పు తీర్చాలని చెప్పి దంపతుల మీద దాడికి దిగిండ్రు కొందరు రౌడీ మూకలు. పాపం 10 మందికి మీదనే ఇంట్లకు సొరబడి పౌల్ట్రీ వ్యాపారి నరేష్ మీద దౌర్జన్యం చేసిండ్రు. ఖమ్మం జిల్లా కాడ మధురనగర్లో ఉంటున్నాడట గీ వ్యాపారి నరేషు. కొన్నేళ్ల కాంచెల్లి పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్నాడట. ఇక మొన్నటి కాంచెల్లి బర్డ్ ఫ్లూ అచ్చుడుతోటి కోళ్ళు ఏడమ్ముడు పోయినాయుల్లా. కోళ్ళు ఏడికాడ గవ్వే దుకాణాలల్లా ఇక గవ్వే పౌల్ట్రీ పారాలల్లా కాలం చేసినాయి. ఇక అవట్ల చచ్చిపోవుడుతోటి పైసలు వాయే, కోళ్ళు కూడా వాయే. ఇక ఆర్థికంగా మస్తుగా నష్టపోయిండట పాపం నరేషు. పైసలు కూడా చేతులేం లేవట. అయితే పట్నంలా ఏఎస్ఐగా పనిచేస్తున్న రాజ్యనాయక్ దగ్గర 5 రూపాయల వడ్డీ చొప్పున 50 లక్షల దాకా అప్పు చేసిండట నరేషు. ఇక నా అప్పు నాకు ఇత్తవా ఇయ్యవా అని చెప్పి నరేష్ మీద ఏఎస్ఐ రాజ్యనాయకు ఒత్తిడి చేసిండట. ఇక నా దగ్గర ఇప్పుడు లేవని బాధితుడు చెప్పిండట. అయితే అప్పు కింద ఇంటిని రాసియాలని ఏఎస్ఐ మస్తుగా వేధించిండట చూడుండ్రి. నేను పౌల్ట్రీ బిజినెస్ చేస్తాను. ఇది బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఆర్థికంగా నష్టపోయి నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి షేక్ సోందిమియా, పోచం అప్పారావు, పాండవల భాస్కర్ వీళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది. వీళ్ళకి మనం అమౌంట్ తీసుకునేటప్పుడే ఇల్లు సేల్ చేసి వీళ్ళకి అమౌంట్ ఇస్తా అని చెప్పి ఒక డీల్ మాట్లాడుకున్నాం మేము. ఇప్పుడు వీళ్ళు 6 మంత్స్ ఫైనాన్స్ తీసుకున్న తర్వాత 6 నెలల నుంచే వీళ్ళు ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఇల్లు కూడా సేల్ చేసుకునే ఇబ్బంది పెడుతున్నారు మార్కెట్లో. రాజ్యనాయక్ వ్యక్తి దగ్గర వీళ్ళు ఇప్పించారు, మీడియేషన్ చేసి ఇప్పించారు. బలవంతంగా ఇల్లు ఖాళీ చెప్పడానికి నిన్న రౌడీలను పంపించి బాగా చికాకు చేసి మా భార్యని పిల్లల్ని బయటకు రెట్టేశారు. మీరు కూడా అది కూడా సేల్ చేసుకొని క్లోజ్ చేద్దామని చెప్పి ఫస్ట్ మాట్లాడుకున్నాం మేము. ఇల్లు కంప్లీట్గా అమ్మేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేద్దామని మాట్లాడాం. కానీ మమ్మల్ని ఇల్లు అమ్ముకొనివ్వట్లేదు వీళ్ళు. ఈయనకపోవుడుతోటి ఆయన మనుషుల్ని పంపించి నరేష్ ఇంటి మీద గీ తీరుగా దాడి చేపించిండట. ఇల్లు ఖాళీ చేయాలని బగ్గ ఒత్తిడి చేసిండట నుల్లా. గంతేకాదు మొదట అంతస్తు కాంచెల్లి నరేష్ భార్యను కిందికి ఇడుచుకపోయినరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు. గింతాగం చేస్తారానుల్లా అప్పియకపోతే ఎటన్నా పోతుండ్రా. తిరిగి నేను వేసుకున్న చెప్పులు అరగబట్టే, మోకాల షిప్పలు అరగబట్టే. కానీ నా సమస్యకు మాత్రం ఇక మొత్తానికైతే ఏం దొరుకుతలేదు. ఇంకెన్నొద్దులు తిరగాల. కలెక్టరేట్ చుట్టూ ఓ 4 ఏళ్ల కాంచెలు తిరుగుతున్నా. సారు నా భూ సమస్య ఉంది, జర పట్టా వేసి పెట్టుండ్రి, గదిన్ మీదనే బతుకు తెరువు అని చెప్పి 4 ఏళ్ల కాంచెల్లి సురేందర్ అనటైనా తిరుగుతూనే ఉన్నాడట. అయినా కూడా సమస్యకు పరిష్కారం దొరకలేదట. ఇక ఇయ్యాల కూడా పోయిండట. ఇట్లయితే కాదు అని చెప్పి కలెక్టరేట్ మీదకెక్కి ఇక మరి నా సమస్య పరిష్కారం చేస్తారా, లేకపోతే దీని మించెలు దుగి నేను చచ్చిపోవాలనా అని పెట్టుక చేరిండట. ఇక అక్కడనే ఉన్నోళ్ళు అందరు కూడి ఇక నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అట్లా ఇట్లా నీ కిందికి దింపిర్రట. ఇక మరి ఆయన ముచ్చట మొత్తం అరుచుకొని వద్దాం పాన్రి ఆయన మాటలనే. వాడు ఉన్నామంటే
ఇగో ఇక్కడ కనబడుతున్నాడు కదా నుల్లా గీన పేరు సురేందర్ అట 4 ఏళ్ల కాంచెల్లి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళకేసుకున్న చెప్పులు అరిగిపోయినాయట గాని సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదట. ఇక ఇంకెన్నొద్దులు తిరగాల తిరిగి తిరిగి సమయం పోబట్టే ఇక నా కాళ్ళకేసుకున్న చెప్పులు అరగబట్టే నా మోకాల షిప్పలు అరగబట్టే ఇక ఇట్లయితే కాదు అని చెప్పి ఇక భూ సమస్య పరిష్కారం అయితలేదని చెప్పి కలెక్టర్ కార్యాలయం ఎక్కి అల్చల్ చేసిండు ఈ సురేందర్ అనేటాయన. కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి బెదిరియ పట్టిండులా. ఇక చూడుండ్రి కావాలంటే దాన్ని వేద్దామని ఆయన ఫోటో వేద్దామని ఆయన సంస్కరించాలి అని పెట్టింది. దాంట్లో ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నదట మా భూమికి మా ఉందని. అయితే దానికి నేను సంతకం పెట్టిన తంబు పెట్టి అక్కడ ఆయనకి ఇవ్వాలి ఉన్న భూమి కూడా సబ్సిడెంట్ అయిపోయింది చేయమని ఈ ఆఫీస్కు వెళ్తే అవుతుంది నా సంవత్సరాలు ఇది కాబట్టి నేను హాగో ఇన్నర్ కదా హవేలీ గన్పూర్ మండలు షమ్నాపూర్ ఊరికి చెందిననట ఈ సురేందర్. ఇక 4 ఏళ్ల కాంచెల్లి సారు నా భూమి సమస్య ఉన్నది జర్రంత తీర్చిపెట్టుండ్రి అని చెప్పి ఎంతనో మొరబెట్టుకున్నాడట. 4 ఏళ్ల కాంచెల్లి సమస్య పూర్తే కాలేదట. ఇక ఉండుడా పోవుడా దానికోసం తిరిగి తిరిగి మస్తు తిప్పల పడుతున్నా గానీ నాకైతే సమస్య పరిష్కారం అయితలేదు. ఇక ఈయన్నే చచ్చిపోతా అని చెప్పి గిట్లా చలి చేసిండట చూడుండ్రి. ఇక అదనపు కలెక్టర్ నాగేష్ వచ్చి నచ్చయ్యప్పుడుతోటి కిందికి దిగి సద్దు మనిగిండట. మరి హోష్ని కథ పాడైపోను ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాంచెల్లి ఈ సోషల్ మీడియాలు చేయంగా మస్తాగం తయారైతున్నారు పబ్లిక్. ఎట్లా చేసి లైకులు రావాలా మస్తుగా ఫేమస్ కావాలా రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలా గదిని కోసం మస్తుగా తెగిత్తుండ్రు. పానాలు పోయేటివి కూడా చూస్తలేరు. ఐరల్ అయినమా అందరు గుర్తుపట్టినరా గదే లెక్క అన్నట్టున్నారు పోన్రి. ఇక ఇప్పుడు ఓ రైలు పోతూనే ఉన్నది. ఇంకా రైలు కిటికీల ఏలాడుకుంటా ఇక ఓగైన ఈడియో చూస్తే ఈయననేమో పెద్ద సాహస వీరుని లెక్క పోతాండు. మెల్లగా రైలు గింతంత కాగానే దిగుదామని చూసిండు గాని కింద పడ్డది నడ్డిరిగినంత పని అయింది. ఇక చూడుండ్రి గీ వీడియో చూసినోళ్ళైతే మస్తుగా తిడుతుండ్రు గివేం చేష్టలని. ఆ గోపిచ్చి పీక్సుకు చేరుడంటే గిదే కావచ్చు నుల్లా మరి లేకపోతే ఏందల్లా గిటు చూడుండ్రి రైలో పక్క అంత ఈ స్పీడ్ తోటి పోతున్నా కూడా దానికి గీ మోతేవారి ఎట్లేలాడుతున్నాడో. అయినా నెరి అధ్వానం తయారైతుండ్రి ఈ కాలం పొలగాండ్లు. సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని వీడియోలు తీసుకుంటా సోషల్ మీడియాలో పెట్టి వచ్చిన లైకులు కామెంట్లకే మస్తు సంబరపడిపోని గదే జీవితం అని బతుకుతుండ్రు చూడుండ్రి. కదులుతున్న రైలు కిటికీలు పట్టుకొని ఏలాడుకుంటా ఓ మోతేవారి ఎంత పెద్ద స్టాంట్ చేసిండో. అటెనక షిక్కి రైలు జర్రంత మెల్లగా నడిచినాక ఇక దిగుదామని బాగానే ట్రై చేసిండు గాని వెనకకు పడ్డాడు. ఇక ఈ ముచ్చట ఏడైందంటారా యూపీలున్న కస్గంగు కాన్పూర్ స్టేషన్ నడమైంది. ఇక ఈ ముచ్చట మీద స్పందించిన పోలీస్ అధికారులు గా యువకుడు మీద చర్యలకు ఆదేశించిందట. ఇప్పుడు ఆయమన్నదా తాత పోలీసోలు పట్టుకపోయినాక నీ సక్కదనం పాడైపోను ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇక సంబురమ్మ నువ్వు జైలుకు వీడియో ఐరల్ రీల్స్ కోసం పానాల మీదకి తెచ్చుకున్నాడు ఎందుకని చెప్పి నెటిజన్లు మస్తుగా మండి పడతాండ్రు. వామో వామో ఒక్కటి కాదు 2 కాదు ఏకంగా 10 ఇండ్లకు ఒకటేసారి కన్నం పెట్టిండ్రు దొంగలు. మరి ఇయ్యాల రేపట్ల సినిమాలు కూడా గట్టనే వస్తున్నాయి. ఎట్లెట్లా దొంగతనం చేసుడు ఎట్లెట్లా ఎత్తుకపోవుడు ఏంది కథ అనే దాని మీదనే సినిమాలు కూడా బాగత్తున్నాయి. వీటిని చూసుకుంటే ఈ దొంగలు కూడా ఒక ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్ వేసుకుంటా మొత్తం ఏడుకడ దోసుకొని పోతుండ్రులా. పట్నంలా మొత్తం 10 ఇండ్లను లూటి వేసిండ్రట. తాళము నిన్ను వలగొట్టి అందులో బీర్వాలున్న బంగారము పైసలు కూడా ఎత్తుకపోయినరట చూడుండ్రి. ఇక ముచ్చటంతా సీసీ కెమెరాల రికార్డ్ అయింది. ఏడంటారా ఇక చూసేద్దాం పాన్రి. వామ్మో ఇలా ముద నష్టమైపోను చూసిన రానుల దొంగలు ఎంత ఆగం తయారైతుండ్రో. ఇక పట్నంలో ఉన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ దిక్కు బైరాగిగూడల అగుమజాము రాత్రి దొంగలు అల్చల్ చేసిండ్రట. 1 కాదు 2 కాదు దాదాపు 10 ఇండ్లని రెక్కి వేసుకుంటూ వచ్చిండ్రట. ఇక 10 ఇండ్లల్లా దొంగతనం చేసుకొని పోయినరటనుల్లా. ఒక ఇంటి తాళాలు వలగొట్టి బీర్వాలున్న 15 తులాల బంగారు గొలుసులు 50,000 దాకా పైసలు ఎత్తుకొని పోయినరట. ఇక చూడుండ్రి ఒకటే రోజు రాత్రి 10 ఇండ్లు దొంగతనం చేసిండ్రంటే ఆరితేరిన దొంగలే అయి ఉండొచ్చు. చూసిన రానుల్లా ఇక ఇవన్నీ సీసీ కెమెరాల రికార్డ్ అయినాయి. ఇక ఈ బాధితులు గుడివాడకు చెందినోళ్ళుగా గుర్తుపట్ట
పట్టిండ్రు. ఇక గదే కాలనీలున్న సీసీ కెమెరాల ఈ లొచ్చుడు పోడు మొత్తం రికార్డ్ అయింది చూడుండ్రి. అల్కగా పైసలు సంపాదించుకునే తందుకు రాత్రికి రాత్రి లక్షాధికారులు అయ్యేతందుకు దొంగతనాలు చేసుకుంటా పోతుండ్రు. కట్టబడుడు సాతగానోళ్ళే ఇంకోళ్ళు కట్టబడ్డ సొమ్ముని ఎత్తుకపోతారా అన్నట్టు. అయినా ఇలా కాకపోతే రేపు దొరకరా చెప్పుండ్రి, దొంగ సొమ్ము ఎన్నొద్దులు దాగుంటది. ఇగో ఇవన్నట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్టు చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.